హాయ్ వ్యూవర్స్, అందరూ బాగుండరా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీణా సుదేశ్. సమ్మర్ హాలిడేస్ కదా, కిడ్స్ అంతా ఇంట్లోనే ఉంటారు. వాళ్ళకి హెల్తీగా, టేస్టీగా, ఇంకా ఇంట్రెస్టింగ్గా ఒక స్నాక్ చేసి పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. అట్లే ఆ రెసిపీ వితిన్ 5 minutesలో అయిపోతే మనకు కూడా చాలా హ్యాపీ. ఇప్పుడు నేను చేస్తూ ఉండే రెసిపీ వచ్చి బ్రెడ్ పిజ్జా. దానికి కావాల్సిన వెజిటేబుల్స్ ఇట్లా నేను చాప్ చేసి పెట్టుకుంటా ఉన్నా. ఇదే ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుండా అట్లే ఒక లైక్ బటన్ ప్రెస్ చేసి మీరు ఎక్కడి నుంచి లైక్ చేస్తూ ఉన్నారో నాకు చెప్పండి. చాలా సపోర్టివ్గా అనిపిస్తుంది. ఇక్కడ నేను 3 kinds ఆఫ్ క్యాప్సికమ్ తీసుకొని ఉండా. రెడ్, ఎల్లో, గ్రీన్ క్యాప్సికమ్ తీసుకొని చాప్ చేసుకుని, ఇంకా కార్న్ ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నా అవి తీసుకోండా. అట్లే పిజ్జాకి కావాల్సిండే సాస్, మాజరెల్లా చీజు, ఆరిగనో, ఇంకా చిల్లీ ఫ్లేక్స్ తీసుకొని ఇట్లా సైడ్కి పెట్టుకోవాలా. నేను ఫస్టే చెప్తాను కదా బ్రెడ్ పిజ్జా అని. దానికి కావాల్సింది బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఇట్లా ఎడ్జెస్ కట్ చేసి పెట్టుకోవాలా. నెక్స్ట్ పిజ్జా సాస్, ఇది సూపర్ మార్కెట్లో లేకపోతే ఆన్లైన్లో కూడా మనకు దొరుకుతుంది. సాస్ ఇట్లా అప్లై చేసుకొని, నెక్స్ట్ మాజరెల్లా చీజ్ ఉంది కదా, ఇది పిజ్జా చీజ్ అనేసి సపరేట్గా దొరుకుతుంది. దాన్ని తీసుకొని స్ప్రెడ్ చేసుకోవాలా స్లైసెస్ పైన. నెక్స్ట్ మనం చాప్ చేసుకోండి వెజిటేబుల్స్ అన్నీ స్ప్రెడ్ చేసుకొని, నెక్స్ట్ చిల్లీ ఫ్లేక్స్, ఆరిగనో స్ప్రింకల్ చేసుకునేలా. మేబీ పిజ్జా లవర్స్కి అందరికీ తెలిసి ఉంటుంది చిల్లీ ఫ్లేక్స్ ఇంకా ఆరిగనో టేస్ట్ని ఎంత ఇంక్రీజ్ చేస్తుందని. ఇట్లా స్ప్రెడ్ చేసుకునేలా. మీ దగ్గర ఇట్లా సపరేట్గా ఆరిగనో ఇంకా చిల్లీ ఫ్లేక్స్ లేకుంటే మనం పిజ్జా ఆర్డర్ చేసినప్పుడు శాచెట్స్ ఇస్తారు కదా, దాన్ని కూడా స్టోర్ చేసి పెట్టుకుంటే మనం ఇక్కడ యూస్ చేసుకోవచ్చు. మనం పిజ్జా స్లైసెస్ అంతా రెడీ చేసి పెట్టుకున్నాక ఇట్లా ప్యాన్ ఒకటి తీసుకొని బటర్ గ్రీస్ చేసుకునేలా. మనం ఓవెన్లో కూడా కుక్ చేసుకోవచ్చు. పిజ్జా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ ప్యాన్లో కుక్ చేస్తా ఉన్నా. క్రస్ట్ మాడిపోకుండా సాఫ్ట్గా ఉండాలంటే బటర్ గ్రీస్ చేసుకుంటే చాలా టేస్టీగా ఇంకా సాఫ్ట్గా ఉంటుంది క్రస్ట్. బటర్ అంతా గ్రీస్ చేసుకున్నాక మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా స్లైసెస్, అవి 1 by 1 ఇట్లా అరేంజ్ చేసుకునేలా. ఫ్లేమ్ మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలా. మనం హై ఫ్లేమ్లో కుక్ చేసినాయి అంటే క్రస్ట్ అంతా మాడిపోతుంది. పిజ్జా అంతా మాడిపోతే బాగుండదు కదా, అందుకే దాన్ని సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలా. ఇట్లా స్లైసెస్ అంతా మనం అరేంజ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని ఎగ్జాక్ట్గా 3 to 4 minutes మనం కుక్ చేసినాయి అంటే పిజ్జా రెడీ అయిపోతుంది మనకి. చాలా ఈజీగా ఇంకా సింపుల్గా మినిట్స్లో అయిపోయే రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. కిడ్స్ చాలా బాగుంది అని చెప్తారు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అట్లే నేను చేసిండే ఈ రెసిపీ మీకు ఇష్టమైతే కనుక ఒక లైక్ చేయండి. సపోర్టింగ్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అట్లే మీరు ఎక్కడి నుంచి లైక్ చేస్తూ ఉంటారో కమెంట్ చేసి చెప్పండి. నాకు చాలా సపోర్టివ్గా అనిపిస్తుంది. అట్లే నా వీడియో ఎంతవరకు రీచ్ అయిందో కూడా నాకు తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ.